ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సమన్వయకర్త శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షుడు పైళ్ల నరసింహయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పయ్యావుల కేశవ్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నారని విమర్శించారు. మొదటి నుంచి కేశవ్కు ఓటరు జాబితా తారుమారు చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం వంటి అంశాల్లో దిట్టంగా ఉన్నారని ఆరోపించారు. అందుకే దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా కేశవ్ పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా ప్రలోభాలు చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 2 రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలో యథేచ్ఛగా బరి తెగించి పయ్యావుల కేశవ్ ఆయన సపోర్టర్సు 2 కోట్ల రూపాయలు విలువ చేసే చీరల పంపిణీ గ్రామాన కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ కరపత్రాలు, ప్యాంప్లెట్స్, కేశవ్ ఉన్న ఫోటో ఉన్నటువంటి పేపర్సు, వాళ్ళ సంబంధించినటువంటి 6 హామీలకు సంబంధించిన అంశాలను కూడా ప్యాంప్లెట్స్లో పొందుపరిచి టీడీపీకి ఓట్ చేయమని చెప్పి ఓపెన్గానే చీరలు పంపిణీ చేసి అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఏమాత్రం భయం లేకుండా, భీతి లేకుండా, నిర్భయంగా ఎన్నికల చట్టాలని వీటన్నింటికి కూడా బేఖాతరు చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. మామూలుగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు, ఓటర్ లిస్టుల తారుమారు చేయడంలో దిట్ట. అది ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ముందు నుంచి కూడా కేశవ్ అక్రమంగా ఓటర్స్ని చేర్పించుకోవడం, దొంగ ఓట్లతో గెలుపొందడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈసారి కూడా దొంగ ఓట్లను కాపాడుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అధికారులని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఎన్నికల కమిషన్కి తప్పుడు సమాచారం అందించి తన దొంగ ఓట్లను కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మేము ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసాము. అదేవిధంగా వివిధ స్థాయిల్లో కంప్లైంట్స్ కూడా చేసాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ని ఎదుర్కోవడానికి నానా అరాచకాలకు పాల్పడుతున్నారు, అనైతిక వీటికి పాల్పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ 3 పొత్తు పెట్టుకున్నా కూడా జగన్ గారిని ఓడించలేమనేటువంటి భయంతో ఈరోజు అన్ని ప్రలోభాలకు కూడా ఈరోజు తెర లేపినాడు. ఇట్లాంటివి ఎన్ని చేసినా కూడా ఈరోజు వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. మరోవైపు శంకర్ నారాయణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కొంతమంది పెత్తందారులకు, అలాగే బడా బాబులకు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో ప్రలోభాలు చేసి గెలవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు డబ్బు కాదు కదా, బంగారు ఇచ్చినా కూడా ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసిన విశ్వేశ్వరరెడ్డికి ఉరవకొండ ప్రజలు ఎప్పటికీ బాసటగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలకు, బడా కాంట్రాక్టర్లకు, పెద్ద భూస్వాములకు, పెత్తందారులకు ఈరోజు టికెట్లు కేటాయించి వారు అక్రమంగా సంపాదించినటువంటి ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బు ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రజల ఓట్లు కొనుగోలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు, ప్రజలు ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరించకూడదు, వారిని ఎలాగైనా ప్రలోభ పెట్టాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడంతా ఎవరైతే పెత్తందారులు ఉన్నారో, ఎవరైతే బడా కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ. మరి ఉరవకొండ నియోజకవర్గానికి వస్తే గత 40 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చి మరి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారిపైన ఎలాగైనా గెలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన విశ్వేశ్వరరెడ్డి గారిపైన గెలవాలి అనే ఆలోచనతో
తను అక్రమంగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాని ద్వారా మరి అమరావతి ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి మరి వివిధ రూపాల్లో ఆయన సంపాదించినటువంటి డబ్బు వల్ల ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా పేద ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు పయ్యావుల కేశవ్ ప్రవర్తిస్తున్నారు. పయ్యావుల కేశవ్ ఈ సందర్భంగా ఒక్కటే ఈ మీడియా ద్వారా మీ ద్వారా ఆయనకు హెచ్చరిస్తున్నా, నీవు చీరలు పంచు, ముక్కునెత్తులు పంచు, కమ్మలు పంచు, జుంకీలు పంచు, బంగారు పెట్టు, బంగారు కడియాలు పెట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకమంతా ఏకపక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అణగారిన వర్గాల, పేద వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా పనిచేస్తే, ప్రలోభాలకు గురి చేస్తే వాటన్నిటిని తిప్పికొట్టి నిన్ను ఇంటికి పంపిస్తారు. ఇది గుర్తుపెట్టుకొని సందర్భంగా పయ్యావుల కేశవ్ని హెచ్చరిస్తున్నా మీ ద్వారా.